రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దొంగ తేలు. అర్ధరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన అమ్మో అన్న కేక విని సుజాత ఉలిక్కిపడి నిద్రలేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చెయ్యి విదిలించుకుంటూ ఉండడం చూసి ఆమె గుండె జల్లుమంది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నది. తండ్రి పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి ఆ సంగతి విచారించడానికి వెళ్ళాడు. వెళ్లే ముందు పని మనిషిని కూతురుతో తోడుగా ఉండమని చెప్పాడు. అయితే అనుకోకుండా దాని భర్తకు జబ్బు చేసి అది ఇంటికి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా ఉండక తప్పలేదు. ఎవడో దొంగ వంటగది పైకప్పులు తొలగించి ఇంట్లో ప్రవేశించాడు. సుజాతకి భయంతో ఏమి చేయడానికి పాలుపోలేదు. దొంగ ఆమెతో తొందరగా లే, నీ తల కింద పెద్ద తేలున్నది అన్నాడు చేతిని బాధగా విదిలించుకుంటూ. అతను సుజాత తల కింద తాళం చెవుల కోసం వెతుకుతుండగా తేలు కుట్టింది. సుజాత అందుబాటులో ఉన్న దీపం వత్తిని పెద్దది చేసి చప్పున మంచం దిగింది. దొంగ దిండును పక్కకు తీసి అక్కడ ఉన్న పెద్ద నల్ల తేలును కిందికి విదిలించి చెప్పుతో కుట్టి చంపేశాడు. సుజాతకు తేలంటే చెడ్డ భయం. దొంగ సమయానికి రాకపోతే తేలు తనను తప్పక కుట్టి ఉండేదే. ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ ఉండగా చూసి ఆమె అతడి వేలుకు కరక్కాయ అరగదీసి పాత గుడ్డల పొగ వేసి వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చున్నది. దొంగ ఆమె కేసి చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కదానివే ఉన్నావేం? ఒంటరిగా ఉండడం ప్రమాదం అని తెలియదా అన్నాడు. ఇలా ఎప్పుడూ ఉండను. ఈరోజు మా నాన్న పొరుగురు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు. ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరావు అని అడిగింది సుజాత. దొంగ దిగులుగా ముఖం పెట్టి, అంతా చెబుతాను. నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాబంగా పెంచి పెద్ద చేసింది. అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలోంచి చిల్లర డబ్బులు దొంగలించేవాడిని. ఆ మధ్య అవ్వ పోయింది. మా ఊరు నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకలేదు. 3 రోజులు పస్తులుండి చివరికి ఈ దొంగతనానికి దిగాను అన్నాడు. సుజాత అతడి స్థితికి జాలిపడింది. ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లవారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెబుతూ కూర్చున్నది. మురళి మంచి అందగాడు, కానీ అతడి దొంగ బుద్ధి ఆమెకు కంపరం కలిగిస్తున్నది. ఉదయాన్నే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకు మా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగివని ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెబుతాను. దొరికిన పనేదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి సుజాత తండ్రి ఇంటికి రాకముందే వంటగది కప్పుపై పెంకులు సర్ది పెట్టాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి ఉద్యోగం కోసం పట్నం వచ్చాడట అన్నది. సుజాత తండ్రి మాటల ధోరణిలో మురళిని రకరకాలుగా ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులు, అతడు వినయంగా ప్రవర్తించిన తీరు ఆయనకి బాగా నచ్చినాయి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురు పెళ్లి కోసం ఎన్నో ఊళ్ళు తిరిగి విసిగిపోయి ఉన్న అతడికి మురళీనే తన ఇంటి అల్లుడుగా చేసుకుంటే బాగుండు గదా అనిపించింది. సుజాత తండ్రి కూతురును ఒంటరిగా చూసి, అమ్మా, ఈ అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బాగున్నాడు. మాట తీరు చూస్తుంటే చాలా సాధువులా ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు. నీకు నచ్చినట్లయితే మీ ఇద్దరికీ వివాహం చేసేస్తాను అన్నాడు. సుజాత తండ్రికి ఎటూ తేల్చి చెప్పకుండా తొందర ఏముంది నాన్న అని ఊరుకున్నది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తిగా నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహాల ప్రభావం
అంత త్వరగా వదిలేవి కాదని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక ఒక పెట్టెలో ఉన్న నగలు అతడికి చూపించి, ఇవి మా అమ్మవి, మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేం లేవు అన్నది. ఆ రాత్రి మురళికి మరి నిద్ర పట్టలేదు. అతని కళ్ళ ముందు సుజాత చూపించిన నగలు తలుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చునన్న ఆలోచన అతనికి కలిగింది. అలా కాక బతికినన్నాళ్ళు ఒకళ్ళ కింద నౌకరీ చేస్తూ కష్టపడడం ఎందుకు అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రివేళ నగల పెట్టె తీసుకుని పెరటి దారిన పారిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళి నగల పెట్టెను దగ్గర ఉంచుకోవడం ప్రమాదం అని భావించి నగలు మాత్రం తీసుకుందామని పెట్టి తెరిచి ఉలిక్కి పడ్డాడు. నగల మధ్య నల్ల తేలు ఉన్నది. తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగల పెట్టెను చప్పున జార విడిచాడు. నగలతో పాటు కింద పడిన తేలు కదలలేదు. అది బొమ్మ తేలని గ్రహించిన మురళి దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటూ ఉండగా వాటి మధ్య ఒక చీటీ కనిపించింది. అది సుజాత రాసినది. అందులో ఇలా ఉన్నది: బొమ్మ తేలు అయినందుకు చాలా సంతోషించి ఉంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు, కానీ వానపాములా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నువ్వు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివయ్యే అవకాశం ఉండి నగలు దొరికించుకుపోతున్నావు. నా తండ్రికి నచ్చిన నీలాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను. ఉత్తరం చదివి మురళి దిగాలు పడిపోయాడు. సుజాతను పెళ్ళాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తను ఇలా దొంగలా జీవించి తలచినందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి నగలు సుజాతకి ఇచ్చి ఆమెకు క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదలిచాడు. మురళి తిరిగి ఇంటిలోకి వస్తూ ఉండగా మంచినీళ్ల కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రివేళ నగలపెట్టె తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మురళి జవాబు చెప్పేందుకు తత్తరపడుతూ ఉండగా సుజాత వచ్చి, నా చేతిగాజులు గుచ్చుకుంటూ ఉంటే వాటిని నగలపెట్టెలో దాద్దామనుకున్నాను నాన్న. అయితే అందులోకి ఎలా చేరిందో ఒక తేలు చేరింది. దాన్ని చంపి రావటానికే మురళి నగలపెట్టె తీసుకొని బయటికి వెళ్ళాడు అన్నది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో, అలా దిక్కులు చూస్తావే, లోపలికి రా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపడం మహాపాపం అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగ బుద్ధి అనే తేలును గురించి అడుగుతున్నదని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు. చూసారా పిల్లలు, చిన్ననాటి నుంచి చెడు స్నేహాల వల్ల పాడైన మురళికి వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడో. మనలో కూడా తెలుసో తెలియకో కొందరు చాలా తప్పులు చేస్తూ ఉంటాము. కానీ సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు వాటిని జారవిడుచుకోకండి. మీరు కూడా అందరి దగ్గర మంచిగా మన్ననగా మెలగండి, సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?